అర్చన, అమ్మా. అన్నయ్య లైన్లో ఉన్నాడమ్మా, మాట్లాడాలట. వెళ్ళు. కొంచెం చూసుకోమ్మా. నేను చూసుకుంటాను, వెళ్ళు. హలో అన్నయ్య. ఏం లేదమ్మా, ఈరోజు కరెంటు బిల్ కట్టడానికి లాస్ట్ డేటు. డబ్బులు స్లిప్లు సెల్ఫ్లో ఉన్నాయి. కాస్త కరెంట్ ఆఫీస్కి వెళ్ళి కట్టేసి రాపో. అన్నయ్య, అసలు ఆఫీస్ ఎక్కడో కూడా నాకు తెలీదు. మన ఇంటికి చివరినుంది కదా బస్ స్టాపు, అక్కడ 18A బస్ ఎక్కు, కరెంట్ ఆఫీస్ అను, దించేస్తారు. కట్టేసి మళ్ళీ అక్కడికొచ్చి 18A బస్ ఎక్కేస్తే సరిపోతుంది. అది కాదన్నయ్య. నాకు ఆఫీస్లో చాలా అర్జెంట్ పెండింగ్ వర్క్ ఉంది, క్షణం తీరికలేదు. లేకపోతే నేనే వెళ్ళి కట్టేసి ఉండేవాణ్ణి. అన్నీ ఆలోచించే ఇలా చెప్తున్నానమ్మా. ఇక్కడేమో వర్క్ లోడ్ చాలా ఎక్కువగా ఉంది. నువ్వు ఆఫీస్లో వేరే ఎవరితోనన్నా చెప్పి కట్టించుకోవచ్చుగా. ఏ, నువ్వేం చేస్తున్నావు ఇంట్లో? ఖాళీగానే కదా ఉన్నావు, ఆ మాత్రం వెళ్ళి కట్టలేవా? నా సొంత పనులకి ఆఫీసు వాళ్ళని వాడుకోవడం పద్ధతి కాదు, నాకిష్టం లేదు. నాకు జీతం ఇచ్చినట్టే వాళ్ళకి ఆఫీస్ పనులకి జీతం ఇచ్చి పెట్టుకున్నారు. నేను బయటికి పంపిన విషయం తెలిస్తే నన్ను బయటికి పంపిస్తారు. ఇక తర్వాత నేను కమిషన్ల మీద కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరగడమే. అంత కోపంగా మాట్లాడకన్నయ్యా. ఇక్కడ నేను బట్టలు నానబెట్టాను, బియ్యం నానున్నాయి, పిండి రుబ్బాలి. అవైన తర్వాత ఖాళీయే కదా. ముందు కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్లు కట్టరా. ఊరికే కారణాలు చెప్పకు. తర్వాత ఇంటి పనులు, సరేనా? సరే. అర్చన, అర్చన, కొంచెం కాఫీ తీసుకురా. అర్చన. తీసుకొస్తున్నా. అర్చన, ఏ అర్చన, అర్చన. తెస్తానన్నాను కదా, అంతలో నువ్వు ఊపిరాణివ్వా? ఎందుక తొందర? నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏం చెప్పి వెళ్ళాను? నా బట్టలన్నీ ఉతికి పెట్టమన్నానా లేదా? అది కూడా చేయడం నీకు చేత కాలేదా? ఉతుకుదామని అనుకున్నానే, అంతలో అన్నయ్య ఫోన్ చేశాడు. ఈ రోజు కరెంటు బిల్ కట్టడానికి చివరి రోజు అన్నాడు. అక్కడికెళ్ళాను. అక్కడికెళ్తే ఎంతమంది జనం, చచ్చిపోయాను. రావడం లేట్ అయింది, అందుకే ఉతకలేదు. పోనీ వచ్చాకన్నా ఉతికేయొచ్చు కదా. ఇప్పుడే కదా వచ్చాను. అక్కడ బియ్యం నానబెట్టాను, పిండి రుబ్బాలి. నేనేదడిగినా రెడీగా సమాధానాలు మాత్రం చెప్తున్నావు. నేనేమన్నా ఊరికే చెప్పాననుకుంటున్నావా? నేను కాలేజ్ వెళ్ళి రావాలి కదా. రేపు నేనేం వేసుకుని వెళ్ళాలి? ఛా! అర్చన, 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 అర్చన. ఏంటన్నయ్యా? కరెంట్ బిల్ కట్టేసావా? కట్టేశానన్నయ్య. అమ్మో, ఎంత జనమో అక్కడ. ఈరోజు లాస్ట్ డే అన్నాను కదా, జనం అంతే ఉంటారు. అర్చన, ఇక నుంచి నెల నెలా నువ్వే కరెంటు బిల్లు కట్టాలి, సరేనా? సరే అన్నయ్య. కాఫీ తీసుకురానా? కాస్త షుగర్ ఎక్కువ వేసుకొని తీసుకురా. అర్చనా, అర్చనా. కావ్య, కాఫీ తీసుకురానా? వద్దుగాని ఈ టిఫిన్ బాక్స్ కడిగి పెట్టు. అన్నం తినగానే కడిగేసుకుని ఉంటే బాగుండేది కదా. ఇప్పుడైతే ఎండిపోయి గట్టిగా అంటుకొని ఉంటుంది. కడిగినా తొందరగా పోదు. ఆఫీస్లో చాలా పనుంది అర్చన, అందుకే కడగలేదు. కాస్త కడిగి పెట్టు. ఆఫీస్లో పనులుంటే ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంటికొచ్చేసావు కదా, నువ్వే కడుక్కో. నేను ఇప్పుడే కదా వచ్చింది. అయినా నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా, కడిగితే ఏం పోతుంది? ఏయ్, ఏంటి నువ్వనేది? నేను అప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. నీ మనసులో ఏమనుకుంటున్నావు? అందరూ మాటి మాటికి నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, ఖాళీగానే ఉన్నావు కదా అంటున్నారేంటి? నాకు అర్థం కాదు. నేనేమన్నా ఇంటి పని మనిషినా? ఎందుకు అర్చన అలా అంటావు? మేమేమన్నావు? మామూలుగానే అన్నాను. మనసులో నాకేం లేదు. ఎందుకలా కోపం తెచ్చుకుంటావు? ఏంటే నువ్వు మామూలుగా అడిగేది? పైగా నన్ను కోపం ఎందుకు తెచ్చుకుంటున్నావు అంటున్నావా? పొద్దునేమో అన్నయ్య ఫోన్ చేసి నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, ఈ రోజు కరెంటు బిల్లు కట్టడానికి చివరి రోజు అన్నాడు. వెళ్ళి కట్టిరా అన్నాడు. ఏ, ఆయనకి తెలీదా ఈ రోజు చివరి రోజని? నిన్నే వెళ్ళి కట్టుండొచ్చు కదా. ఇదేమో కాలేజీ నుంచి రాగానే నా బట్టలు ఉతుకుండొచ్చు కదా, నువ్వింట్లో ఖాళీగానే ఉన్నావు కదా అంటుంది. నువ్వేమో రాగానే ఇంట్లో ఖాళీగానే ఉన్నావు కదా, నా బాక్స్ కడకూడదా అంటున్నావు. నాకు అర్థం కాదు.
నేను మీ అందరి పనులు చేసి పెట్టడానికి పని మనిషినా లేక కట్టు బానిసినా? అర్చన, ఏమైంది నీకు? ఇప్పుడెవరు నిన్ను తప్పుగా అన్నారు? నిజంగా నువ్వు ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా. అయినా మన ఇంట్లో మన పనులు చేసుకుంటే తప్పేంటి? నువ్వేమైనా పరాయి వాళ్ళ బట్టలు ఉతుకుతున్నావా? నిన్ను నువ్వు పని మనిషి బానిస అని తక్కువ చేసుకుంటావేంటి? మన పనులు మనం చేసుకోవడంలో తప్పేం కాదు. మన ఇంట్లో పనులు నేను చేస్తూనే ఉన్నాను. నాకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు కరెంటు బిల్లు కట్టుకోలేదా? ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కోలేదా? ఎవరి పనులు వాళ్ళు చేసుకోలేదా? దీని బట్టలు ఇది, దీని బాక్స్ ఇది కడుక్కోలేదా? నేను ఇంటికి వచ్చిన తర్వాత అందరి పనులు నా మీదే రుద్దుతున్నారేంటి? ఎందుకు అర్చన చిన్న మాటకు అంత కోపం? మామూలు విషయాన్ని ఎందుకింత పెద్ద చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందు పనులని నువ్వే కదా చేసేదానివి. ఆ అలవాటుతోనే అన్నావు తప్ప అంత సీరియస్ అవుతావెందుకు? అవును, అప్పుడు అన్ని పనులు చేశాను. అందుకని ఇప్పుడు కూడా చెయ్యాలా? పెళ్లికి ముందు నన్ను తలో మాట అనేవాళ్లు. నన్ను నేను సముదాయించుకునేదాన్ని. కానీ ఇప్పుడు చెప్తే నన్ను నేను ఓదార్చుకోవాలా? నాకు రోషం, పౌరుషం, అభిమానం ఏ ఉండకూడదంటావా? అమ్మా అర్చన, ఏమైందమ్మా నీకు? వాళ్ళేమన్నారని అలా మాట్లాడుతున్నావు? మామూలుగానే కదమ్మా అన్నారు. నీకిష్టం లేకపోతే లేదని చెప్పు. చేయదలుచుకోకపోతే చేయను అని చెప్పు. దానికి గొడవెందుకు తల్లి? ఏంటమ్మా, ఎందుకిలా అన్నారంటే నాది గొడవ? వాళ్ళంటున్న మాటలన్నీ పడితే నేను మంచిదాన్ని, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తే నేను మంచిదాన్ని. ఏంటిది అని ప్రశ్నిస్తే నాది గొడవ? ఏంటమ్మా నువ్వనేది? అంటే నేను చేసింది తప్పనే కదా నీ అర్థం? ఇప్పుడు ఎందుకే అంత గొంతు చించుకొని అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏ సమస్య వచ్చి పడిందని? నేను నా అత్తగారింటి నుంచి వచ్చి ఇక్కడ ఉండడం మీ అందరికీ ఇష్టం లేదు. అందుకే అందరూ నన్ను పని మనిషిలా, బానిసలా చూస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నన్ను అవమానిస్తున్నారు. ఎందుకు అర్చన అలా మాట్లాడతావు? నువ్వు అత్తగారిల్లు వదిలేసి వచ్చావని మేమేం అనుకోవడం లేదే. నీ మనసు సరిగ్గా లేదు అర్చన, అందుకే అలా అనుకుంటున్నావు. ఇదిగో అర్చన, నీకు రోషన్ లేదని మేమేం అనుకోవటం లేదు. అభిమానంగానే ఉన్నాం. నిన్నేం మేము ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉండమనటం లేదు కదా. అయినా నువ్వు అన్ని మాటలు అన్నప్పుడు మేవెందుకు నిన్ను అనకూడదు అనిపించే అంటున్నా. నిజంగానే నువ్వు అత్తిల్లు కాదని వచ్చిందానివే కదా. ఇంట్లో ఖాళీగానే ఉంటున్నావు కదా. మేమందరం ఏదో ఒక పని మీద బయటికి వెళ్లేవాళ్లమే. నువ్వు ఇంట్లోనే ఉండేదానివి కదా. ఇందులో అబద్ధమేముంది? ఈ చిన్న చిన్న పనులు చేస్తే తప్పేముంది? సేయ్, కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. తప్పే ఉందట తప్పు. అసలేది మానసికంగా కుంగిపోయి ఉంటే ఏంటే మీ అందరి మాటలు? అంతకు ముందులా దాన్ని ఏమన్నా అన్నారంటే చంపి పారేస్తాను. చేతనైతే 4 మంచి మాటలు చెప్పి ఓదార్చండి, లేకపోతే నోరు మూసుకునుండండి. ఎందుకమ్మా దాన్ని తిడతావు? అదేం తప్పు మాట్లాడిందని? మేమెవ్వరం అర్చనని కావాలని అనలేదు. మేమెప్పుడూ అన్నట్టు మామూలుగానే అన్నాం. ఇది ఇలా అపార్థం చేసుకుంటే మేమేం చేస్తాం? ఆ విషయం ఇదే ఆలోచించాలి. ఊరుకోరా. అది అసలే దాంట్లో అది కుమిలిపోతుంటే ఇంకా 4 మాటలని దాన్ని ఇంకా బాధ పెడతారా? ఉండమ్మా, ఊరికే నలిగిపోయింది, కుంగిపోయింది, మనసులో మనసు లేనిది అనుకో. అందరూ అనేవాళ్లే అయిపోయారు. ఛీ, పాపిష్టి జన్మ. మళ్ళీ ఎటో అటు వెళ్ళిపోవాలనే కదా ఇలాంటి మాటలంటున్నారు. అలాంటి ఆలోచనలు మీ మనసులో ఉంటే చెప్పేయండి, నేను మళ్ళీ వెళ్ళిపోతాను. ఇంతకు ముందు నాగార్జున సాగర్ వెళ్ళిపోయాను కదా, అలాగే ఏ నాగార్జున సాగర్, ఏ శ్రీరామ్ సాగర్ వెళ్ళిపోతాను. అక్కడి నుంచి వస్తే రావచ్చు, లేకపోతే ఏ డ్యామ్ లోనో దూకి చావచ్చు. అర్చన, అర్చన, చూసారా చూసారా అది ఎలా మాట్లాడి వెళ్తుందో? ఎందుకర్రా దాన్ని అలా బాధ పెడతారు? ఇప్పుడెవరు దాన్ని తప్పుగా మాట్లాడి బాధ పెట్టారు? అది అర్థం చేసుకోకుండా అందర్నీ అన్నని మాటలు మాట్లాడి వెళ్తుంది. నువ్వు దానికి సపోర్ట్ చేస్తావా? ఇదిగో చూడండి, ఇక నుంచి ఎవరూ దానికి ఏ పనులు చెప్పకూడదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. దాన్ని ఇంట్లో మహారాణిలాగా ఉండనివ్వండి. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి, వెళ్ళండి.
రాణి ఆమా వాసు వస్తున్నానమ్మా. అన్నం పెట్టాను రండి. వస్తున్నా. ఆ భాగ్యం, నువ్వు పిలవకపోయినా నేను వచ్చేసానే. ఏమిటో ఆకలి దంచేస్తోంది. అదేమిటోనే, పని పాట లేకపోయేసరికి గ్యాస్ అంతా అన్నం మీదకే పోతోంది. ఇదిగో నేను అన్నం పెట్టుకుంటా కానీ ఆ కూర ఎక్కడిది? చాలు. అమ్మా ఏంటమ్మా రసం పోస్తున్నావు? కూరేం లేదా? కూరగాయలు ఏమి లేవురా, అందుకే రసం పెట్టాను. అదేంటి, డబ్బులిచ్చాగా సరుకులు కూరలేం తీసుకోలేదా? తీసుకోవచ్చురా, కానీ బయటికెళ్లే పరిస్థితే లేదు. కూరగాయలు తేవాలంటే మార్కెట్కి వెళ్ళాలి, లేదా శెట్టిగారి షాప్కి వెళ్ళాలి. నేనంత దూరం వెళ్లే ధైర్యం చేయలేకపోతున్నానురా, అందుకే రసం పెట్టాను. అది కాదే భాగ్యం, ఆ డబ్బులేదో నాకు ఇస్తే నేను వెళ్ళి తీసుకొచ్చావనిగా కూరలు. నీకు మాత్రం వెళ్ళడం ఎలా కుదురుతుందయ్యా? నువ్వు వెళ్ళినా ఆ నలుగురు నిన్ను మాత్రం అనరు. నలుగురు 4 రకాలుగా అంటారు. అనేవాళ్ళు అంటూనే ఉంటారే, నేనేమన్నా పట్టించుకుంటున్నానా? ఏదో దులుపుకు రావటమే, దానికోసం దిగులు పడితే ఎట్టా? నీకే మంచి మర్యాద రోషం పౌరుషం లేనివాడివి, దులిపేసుకుని పోతావు. నా వల్ల అవుతుందా? మాటకు మాట, చేతకు చేత. అందుకే నేను వెళ్ళడం లేదు. అసలు విషయం, నువ్వు నన్ను నమ్మి డబ్బులు ఇవ్వట్లేదు, అవునా? అందుకే ఈ మాటలన్నీ మాట్లాడుతున్నావు, అంతేగా? అవును, నీకు డబ్బులు ఇవ్వడం కుదరదు, అందుకే నేను ఇలాగే మాట్లాడతాను. నేను వెళ్ళగలను, కానీ ఆ మాటలు వినలేను, అందుకే మానేశాను. సరేనా? ముందు అన్నం తినవయ్యా. అమ్మా మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అంతా చాలా అయోమయంగా ఉందమ్మా. అర్థం కాపోవడానికి ఏముందిరా? ఒక్కొక్కరు ఒక్కొక్క మాట సూదుగుచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఉమ్మేసినట్టుగా అంటున్నారు. కాలు బయట పెట్టాలంటేనే భయంగా ఉంది. ఏం మాటలు నోటికెంతొస్తే అంత మాట్లాడుతున్నారు. మొహమెత్తుకు తిరగలేకపోతున్నాను, తల తీసేసినట్టుగా ఉందిరా. నాన్న, అమ్మ మాట్లాడేది నాకేమీ అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైతే నాకు కొంచెం చెప్తావా? నాకు అర్థం కాలేదురా, నే అడిగితే తిడుతుంది, అందుకే ఏదో అర్థమైనట్టు తలగా ఊపాను. ఏమే, వాడికేం అర్థం కావట్లేదుట, కాస్త అర్థమయ్యేటి చెప్పరాదు? అది కాదన్నయ్య, వేరే కాపురం అని చెప్పి వదిన్ని పుట్టింటికి తరిమేశామట. దానికి కారణం మేమేనని అందరూ అనుకుంటున్నారు. మీరు కారణమా? ఏంటమ్మా రాణి చెప్పేది? ఏం చెప్పమంటావురా గోపి? మేమంతా నీ సంపాదన తినమరిగామంట, అందుకే మీ కాపురం చెడగొట్టామని వీధి వీధంతా అంటున్నారు. నా తల నరికేసినట్టుగా ఉందిరా, అందుకే వీధిలో తిరగలేకపోతున్నాం, మార్కెట్కి కూడా వెళ్ళలేకపోతున్నాం, చివరికి మంచినీళ్ళకు కూడా వెళ్ళలేకపోతున్నాం. అందుకే అందరూ అలా అంటుంటే నాకు చాలా అవమానంగా, సిగ్గుగా ఉందిరా. అందరూ అన్న మాట అలా ఉంచన్నయ్య. మాకు కాస్త ఇబ్బందిగానే ఉంది. నువ్వు వదిన కలిసి కాపురం చేయకపోవడానికి కారణం మేం కూడా అనిపిస్తుందన్నయ్య. ఏమా రాణి, నీ పిచ్చి గాని నేనెప్పుడైనా అలా అన్నానా? అనుకున్నానా? ఎందుకమ్మా మీరందరూ ఇలా ఆలోచిస్తున్నారు? చూడండి, అలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఇంకోసారి ఇలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది. అర్థమైందా? అర్థమైందా? రేయ్, ఎందుకురా దాన్ని కోపడతావు? ఇప్పుడు అది చెప్పే దాంట్లో కూడా న్యాయం ఉందిరా. రేయ్, ఇప్పటి వరకు దున్నపోతులా ఎవరేమన్నా పట్టించుకొని నాకు ఆలోచిస్తే నిజంగా తిన్నన్నమే వంట పడతలేదురా. నాన్నా, రేయ్, ఇప్పటి వరకు ఈ ఇంటి కోసం ఒక్క పైసా కూడా నేను సంపాదించలేదు. నువ్వే ఈ కుటుంబం కోసం చాలా కష్టపడి సంపాదించి పోషించావు. మా వల్ల అర్చనతో నువ్వు కాపురానికి దూరంగా ఉంటాం కొంచెం మాకు కష్టంగా ఉందిరే. ఒరే, ఊళ్ళో వాళ్ళు మాట్లాడేది నాకేం పెద్ద సమస్య కాదురా గోపి. మాకు మేముగా ఎలాగోలా సంపాదించుకుని బతుకుతాం. నువ్వు మా కోసం సంపాదించి పెట్టాలనుకోవద్దురా. ఆ రోజు ఇవన్నీ నేనేం అనుకోలేదు, అందుకే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాను. కానీ ఈరోజు ఊళ్ళో వాళ్ళు మాట్లాడుతుంటే మనసుకు కష్టంగా ఉందిరా. వాళ్ళనే దానిలో కూడా నిజం ఉందని అనిపిస్తుంది. ఆ మాటలు భరించటం నా వల్ల కావడం లేదురా. బయటికి పోవడానికే భయపడి చస్తున్నాను. ఇలా ఎన్నాళ్ళని నాకు నచ్చడం లేదురా. పైగా భార్యాభర్తల్ని విడదీసిన పాపం ఓ ఆడకూతురు ఉసురు మమ్మల్ని ఊరికే వదలదురా. ఇప్పటిదాకా వాళ్ళేమైనా మెట్టి దిగి వస్తారేమోనని ఎదురు చూశాను. అక్కడ్నుంచి ఓ కబురు లేదు, కాకరకాయ లేదు. ఒరే గోపి, మీ ఇద్దరు కలిసుండాలరా. ఎన్ని రోజులని ఇలా పంచాయతీలు పెట్టుకుంటూ ఎడమొహం బెడమొహంగా ఉంటారు చెప్పు? అందుకే మనమే కాస్త తగ్గడం మంచిదనిపించిందిరా.
ఆ అమ్మాయితో కలిసి కాపురం చేయటమే జీవితంరా. అదే మంచిదిరా. ఒరే, నువ్వే మా గురించి దిగులు పడకు. తొందరలోనే వాసు పనికెళ్తాడు. అందాక ఏదో ఒకటి చేస్తాడు. 4 రోజులైతే రాణి చదువు కూడా అయిపోతుంది. ఈ కుటుంబం సంగతి మేం చూసుకుంటాంరా. ఏం పర్వాలేదు. నువ్వు బాగుండాలిరా, సుఖపడాలి, సంతోషంగా ఉండాలి. ఒరే, అందుకేరా దయచేసి మాకు దూరంగా వేరే కాపురం పెట్టడానికి ఒప్పుకోరా. ఒప్పుకో గోపీ.